विद्यानन्दगिरिं शरणं वेद विद्यानन्दगिरिं शरणम् శ్రీ వరలక్ష్మి వ్రత విధానము. శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున శ్రీ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి. ఆ రోజున వీలు కాకపోతే తరువాత వచ్చే శుక్రవారాలలో కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చును. మరి వరలక్ష్మి వ్రతానికి కావలసిన పూజా సామగ్రి: పసుపు 100 గ్రాములు, కుంకుమ 100 గ్రాములు, 1 డబ్బ గంధము, విడిపూలు, పూలదండలు, తమలపాకులు, పక్కలు, 100 గ్రాముల ఖర్జూరము, 50 గ్రాముల అగరబత్తులు, కర్పూరము, 30 రూపాయి నాణేలు, 1 తెల్ల టవలు, జాకెట్ ముక్కలు, మామిడి ఆకులు, 1 డజన్ అరటి పండ్లు, ఇతర 5 రకాల పండ్లు, అమ్మవారి ఫోటో, కలశము, కొబ్బరికాయలు, తెల్లదారము లేదా పసుపు రాసిన కంకణము 2, స్వీట్లు, బియ్యం 2 కిలోలు, కొద్దిగా పంచామృతము లేదా ఆవు పాలు, ఆవు పెరుగు, నెయ్యి, తేనె, బెల్లము, దీపాలు, గంట, హారతి ప్లేటు, స్పూన్సు, ట్రేలు, ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె, వత్తులు, అగ్గిపెట్టె, గ్లాసులు, బౌల్స్. వ్రత విధానము: వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే లేచి తలస్నానము చేసి ఇంటిని శుభ్రంగా చేసుకోవాలి. ఇంట్లోని పూజా మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ మండపంపై బియ్యపు పిండితో ముగ్గు వేసి కలశము ఏర్పాటు చేసుకోవాలి. అమ్మవారి ఫోటో అమర్చుకోవాలి. పూజా సామగ్రిని అంతా సిద్ధం చేసుకోవాలి. తోరణాలు ముందుగానే సిద్ధం చేసుకొని ఉంచాలి. అక్షంతలు, పసుపు, గణపతిని సిద్ధంగా ఉంచుకోవాలి. కావలసిన వస్తువులు: పసుపు, కుంకుమ, వాయనం ఇవ్వడానికి అవసరమైన వస్తువులు, ఎర్రటి రవిక వస్త్రము, గంధము, పూలు, పండ్లు, ఆకులు, వక్కలు, కంకణం కట్టుకోవడానికి దారము, టెంకాయలు, దీపపు కుందులు, 5 వత్తులతో హారతి ఇవ్వడానికి అవసరమైన పంచహారతి, దీపారాధనకు నెయ్యి, కర్పూరము, అగరవత్తులు, బియ్యము, శనగలు మొదలైనవి. మరి కంకణం ఎలా తయారు చేసుకోవాలంటే, తెల్లటి దారాన్ని 5 లేక 9 పోగులు తీసుకుని దానికి పసుపు రాసుకోవాలి. పసుపు రాసుకున్న దారముని పీఠం వద్ద ఉంచి పుష్పాలు, పసుపు, కుంకుమ, అక్షంతలు వేసి కంకణాన్ని పూజించి ఉంచుకోవాలి. ఆ విధంగా కంకణాన్ని తయారు చేసుకున్న తర్వాత పూజకు సిద్ధం కావాలి. జై శ్రీవేదం. జై శ్రీవేదం. శ్రీ వరలక్ష్మి వ్రత విధానము. శ్రావణ మాసంలో ఈ వరలక్ష్మి వ్రతము అత్యంత పవిత్రమైనది, శుభకరమైనది. స్త్రీలు ఈ వ్రతమును శ్రావణ మాసంలో 2వ శుక్రవారము ఆచరిస్తారు. శ్రావణ మాసంలో వచ్చే అన్ని శుక్రవారాలలో కూడా ఈ వ్రతమును ఆచరించవచ్చును. ఈ వ్రతమును ఆచరించడం వలన వివాహము కాని వారికి తొందరగా వివాహము జరుగును. వివాహమైన వారికి సత్పుత్ర ప్రాప్తి కలిగి సౌభాగ్య వృద్ధిని పొందుతారు. రుణ బాధలు ఉన్నవారు రుణ విముక్తులు అవుతారు. అఖండ లక్ష్మీ అనుగ్రహం లభించును. అష్ట ఐశ్వర్యములను పొందుతారు. మరి మీరు ఇంట్లోనే సులభంగా ఈ వ్రతమును వింటూ చేసుకోవచ్చును. తప్పకుండా దీనిని వింటూ ఈ వ్రతమును ఆచరిస్తారని ఆశిస్తూ వ్రతమును ప్రారంభించుకుందాము. గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः सीदसादनम् ఓం భూర్భువః స్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్ర్యవతు.
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ వేద పురుషాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కలశములోని జలమును పుష్పముతో తీసుకొని మీపైన అందరిపైన ప్రోక్షించండి, చల్లండి. ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతరశుచిః. పుండరీకాక్షః 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 పునాతు. దీపారాధనం కృత్వా, దేవునకు రెండు ప్రక్కల దీపపు కుందులు పెట్టి 1 గాని 2 గాని 3 గాని వత్తులు పెట్టి వేరువేరుగానైనా వెలిగించవచ్చు, లేదా ఒకే వత్తిగానైనా కలపవచ్చు. తర్వాత దీపమును పసుపు కుంకుమ పుష్పాదులతో అలంకరించవలెను. ఓం ఉద్దీప్య స్వజాత వేదోపఘ్ననిర్తిం మమ పశుగుశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దిశ. భోదీప బ్రహ్మ రూపేణ సర్వేషాం హృది సంస్థితః. అదస్తాం స్థాపయామ్యజ్ఞానమపాకురు. దీపములకు నమస్కరించుకోవలెను. అక్షతలు తీసుకొని యజమాని పైన మీపైన అందరి శిరస్సులపైన వేసుకోవాలి. ఓం దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపా పశవో మదంతి. సానో మంద్రేశమో జంగహానాధేనుర్వాగస్మానుపతిష్ఠితైతు. అయం ముహూర్తః సుముహూర్తోస్తు. యశివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళా. తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం. ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవ బలం తదేవ లక్ష్మీపతే తే యుగం స్మరామి. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతర్ధ్రువా నీతిర్మతిర్మమ. స్మృతే సకల కళ్యాణ భాజనై యత్ర జాయతే పురుషంతమజన్నిత్యం వ్రజామి శరణం హరిం. సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషాం మంగళం. ఏషాం హృదిస్థో భగవాన్ మంగళాయతనం హరిః. లాభస్తేషాం జయస్తేషాం కృతస్తేషాం పరాభవః. ఏషాం ఇందీవరశ్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం శ్రీ. ఇప్పుడు సకల దేవతలకు నమస్కారం చేసుకోవాలి. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః. ఓం వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. ఓం శచీపురంధరాభ్యాం నమః. ఓం అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః. ఓం సీతారామాభ్యాం నమః. ఓం రాధాకృష్ణాభ్యాం నమః. ఓం ఇంద్రాజ్యేష్ఠ దిక్పాలక దేవతాభ్యో నమః. ఓం ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమః. ఓం క్షేత్రాధిష్ఠాన దేవతాభ్యో నమః. ఓం గ్రామ దేవతాభ్యో నమః. ఓం కులదేవతాభ్యో నమః. ఓం మాతాపితృభ్యాం నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సర్వేభ్యో మహాజనేభ్యో నమః. ఘంటారాధనం కృత్వా అంటే గంటను మ్రోగించాలి. ఆగమార్థం తు దేవానాం గమనార్థం తు రక్షసాం కురు ఘంటారవం తత్ర దేవతాహ్వానలాంఛనం. ఇతి ఘంటారాధనం కృత్వా ఆచమ్యా. ఇప్పుడు ఆచమనం చేసుకోవలను. కుడి చేతిలో ఒకసారి జలమును తీసుకొని కింద వదలాలి. తర్వాత 3 సార్లు జలమును తీసుకొని స్వీకరించాలి అంటే త్రాగాలి. తర్వాత ఒకసారి కుడి చేతిలో నీరు వేసుకొని కింద వదలాలి. ఓం కేశవాయ స్వాహా.
ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం హృషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అధోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఇప్పుడు అక్షంతల వాసన చూసి ఎడమ పక్కన వెనక్కి వేసుకోవలెను. ఓం ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏ భూమిభారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మ సమారభేత్. ఇప్పుడు మనం కూర్చున్న ఆసనంను ఒకసారి స్పర్శించాలి, అంటే తాకవలెను. ఓం పృథివ్యాః మేరు పృష్ఠ ఋషిః కూర్మో దేవత సుతలం ఛందః ఆసనే వినియోగః. ఓం పృథ్వీత్వయా ధృతా లోకా దేవి త్వం విష్ణునా ధృతా తం చ ధారయమాం దేవి పవిత్రం కురు చాసనం. అథ ప్రాణాయామ్యా. ఇప్పుడు ప్రాణాయామము అనగా కుడి చేతి బొటన వ్రేలు కుడి ముక్కు పైన, మధ్యవేలు ఉంగరపు వేలు ఎడమ ముక్కు పైన ఉంచి నిదానముగా గాలిని పీల్చి వదలాలి. ఇలా 3 సార్లు చేయాలి. తర్వాత ఆ వ్రేలని కడుక్కోవాలి. ఓం ప్రణవస్య పరబ్రహ్మ ఋషిః పరమాత్మా దేవత దైవీ గాయత్రీ ఛందః ప్రాణాయామే వినియోగః. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువః సువరోం. ఇప్పుడు పుష్పాలు అక్షంతలు కుడి చేతితో తీసుకొని ఎడమ చేయిని కుడి తొడ పైన పెట్టి కుడి చేతితో పుష్పాలు పట్టుకోవలను. ఓం మమోపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శివశంభోరాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయవ్య దిగ్భాగే కృష్ణా గోదావర్యోర్మధ్య ప్రదేశే స్వగృహే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభువాది షష్ఠీ సంవత్సరాణాం మధ్యే. క్రోధినామ సంవత్సరము కాబట్టి క్రోధినామ సంవత్సరే. అయనము దక్షిణాయనము కాబట్టి దక్షిణాయనే. ఋతువు వర్ష ఋతువు కాబట్టి వర్ష ఋతో. మాసము శ్రావణ మాసము కాబట్టి శ్రావణ మాసే. పక్షము శుక్లపక్షము కాబట్టి శుక్లపక్షే. ఈ శుక్రవారము ఏకాదశి కాబట్టి ఏకాదశ్యాం శుభ పుణ్యతిథౌ. వారం శుక్రవారం కాబట్టి ధృగవాసరయుక్తాయాం శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ. ఇక్కడ మీ గోత్రనామాలు మనసులో తలుచుకోవలను. భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేసినా, భార్య ఒక్కరే చేసినా మొట్టమొదట మీ గోత్రం, తర్వాత మీ భర్త పేరు మొదట, తర్వాత భార్య పేరు, తర్వాత పిల్లల పేరు చెప్పుకోవాలి. భర్త చేసిన ఎడల మొట్టమొదట మీ గోత్రము, తన పేరు, తర్వాత భార్య పేరు, తర్వాత పిల్లల పేర్లు చెప్పుకోవాలి. అముక గోత్రోద్భవస్య అముక నామధేయస్య ధర్మపత్ని సమేతస్య సహ కుటుంబ సమేతస్య. ఇప్పుడు మేము చెప్పింది మీరు పలకవలెను.
अस्माकं सह कुटुम्बानां क्षेम स्थैर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं धर्म अर्थ काम मोक्ष चतुर्विधा सिद्ध्यर्थं अखंड लक्ष्मी सरस्वती अनुग्रह सिद्ध्यर्थं इह जन्मनि पूर्वजन्मनि जन्मान्तरेषु कायिका वाचिका मानसिक ज्ञातकृतानां अज्ञातकृतानां समस्त दोषाणां परिहारद्वारा मम जन्मलग्न वशात् नामलग्न वशात् जन्मनक्षत्र वशात् नामनक्षत्र वशाच्च संभावितानां अष्टमशनि अर्धाष्टमशनि कुजग्रह कालसर्पादि दोषाणां परिहारद्वारा आदित्यादि नवग्रहाणां ये ग्रहाः अरिष्टस्थानेषु स्थिताः तेषां ग्रहाणां सर्वारिष्ट परिहारद्वारा अवाप्यर्थं ये ग्रहाः शुभस्थानेषु स्थिताः तेषां ग्रहाणां अत्यन्त अनुकूलत्व सिद्ध्यर्थं मनोभीष्ट सिद्ध्यर्थं धान्याभि सिद्ध्यर्थं नष्टलक्ष्म्याः पुनरागमन सिद्ध्यर्थं तस्याः स्थिरवास सिद्ध्यर्थं समस्त त्रयस्त्रिंशत् कोटि देवता अनुग्रह द्वारा गृहे ग्रामे सर्वमङ्गलाप्यर्थं श्री महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी श्री वरलक्ष्मी देवता उद्दिश्य श्री वरलक्ष्मी देवता प्रीत्यर्थं यावच्छक्ति ध्यान आवाहनादि अभिषेक सहित षोडशोपचार पूजाम् अहं करिष्ये वयं करिष्यामहे కలశ పూజ. ఇప్పుడు కలశములోని నీరు తీసుకొని పసుపు, కుంకుమ, గంధము, పుష్పములతో అలంకరించి ఆ జలములో కుడి చేతి బొటన వేలుతో ఓంకారం వ్రాయవలెను. చేయిని కలశం పైన ఉంచవలెను. ఎందుకంటే మనము ఈ కలశములో సకల నదులని ఆవాహనం చేస్తున్నాము. ఓం కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రః సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః కుక్షోతు సాగరాः సర్వే సప్తద్వీపా వసుంధరా ऋग्वेदोऽथर्ववेदः सामवेदो ह्यथर्वणः अङ्गैश्च सहिताः सर्वे कलशाम्बुसमाश्रिताः आयान्तु देवपूजार्थं सर्वदुरितक्षयकारकाः गङ्गे च यमुने कृष्णे गोदावरी सरस्वती नर्मदे सिन्धु कावेर्यो जलेऽस्मिन् सन्निधिं कुरु कलशोदकेन पूजा द्रव्याणि सम्प्रोक्ष्य. ఇప్పుడు
కలశములోని జలమును తీసుకొని పూజా సామాగ్రి పైన ప్రోక్షించాలి. దేవం ఇప్పుడు కలశములోని జలమును తీసుకొని దేవుని పైన ప్రోక్షించాలి. ఆత్మానం చ సంప్రోక్ష ఇప్పుడు ఆ జలమును మీపైన అందరిపైన చల్లండి. ఇంతవరకు మనము సకల దేవతలకు నమస్కారము, ఆచమనము, ప్రాణాయామము, సంకల్పము, కలశ పూజ చేసుకున్నాము. ఇప్పుడు గణపతి పూజ ప్రారంభించుకుందాము. మరి గణపతి విగ్రహం ఉంటే విగ్రహం పెట్టండి, లేకపోతే పసుపుతో గణపతిని చేసి 2 తమలపాకులు పెట్టి దానిలో పసుపు గణపతిని ఒక్కరూ పెట్టండి. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్నోతిభిः సీదసాదనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. అక్షతలు తీసుకొని ఆ గణపతి పైన సమర్పించండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఆవాహయామి ఆసనం సమర్పయామి. అక్షతలు గణపతికి సమర్పించండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నవరత్న ఖచ్చిత హేమ సింహాసనం సమర్పయామి. అక్షతలు గణపతికి సమర్పించండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. పాదయోః పాద్యం పాద్యం సమర్పయామి. కలశములోని జలమును పుష్పముతో తీసుకొని ఆ గణపతికి సమర్పించండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. హస్తేషు అర్ఘ్యమర్ఘ్యం సమర్పయామి. మళ్ళీ కలశంలోని జలమును పుష్పముతో తీసుకొని ఆ గణపతికి సమర్పించండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. మళ్ళీ కలశంలోని జలమును పుష్పముతో దేవునికి సమర్పించండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. స్నానం ఆరభేత్. కలశంలోని జలమును పుష్పముతో దేవునికి సమర్పించండి. ఓం ఆపోరుష్కామయో భువః తాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షసే యో వః శివతమో రసః తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామవః యస్య క్షయాయ జన్మథ ఆపో జనేథా జనః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానాంతే శుద్ధం ఆచమనీయం సమర్పయామి. మళ్ళీ కలశంలోని జలమును పుష్పముతో దేవునికి సమర్పించండి. ఇప్పుడు మీరు పత్తితో చేసుకున్న వస్త్రమును అక్షంతలు గణపతికి సమర్పించండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. ఇప్పుడు మీరు అక్షంతలు గణపతికి సమర్పించండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. ఇప్పుడు గంధం పెట్టండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గంధం ధారయామి. ఇప్పుడు పుష్పాలతో మా గణపతిని బాగా అలంకరించండి. పుష్పైః పూజయామి. ఇప్పుడు గణపతి నామాలు చెప్పబడతాయి. మీరు ఒక్కొక్క పుష్పము గణపతికి సమర్పించండి. ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః అని మీరు చెప్పుకుంటూ సమర్పించండి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం భాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం మూషికవాహనాయ నమః. ఓం మోదకహస్తాయ నమః. ఓం చామరకర్ణాయ నమః. ఓం విలంబితసూత్రాయ నమః. ఓం వామనరూపాయ నమః. ఓం ఈశ్వరపుత్రాయ నమః. ఓం వరసిద్ధి వినాయకాయ నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షతాంజలిం సమర్పయామి. నమస్కరోమి. ఇప్పుడు అగరబత్తులు వెలిగించి ఆ మహాగణపతికి చూయించండి. ఓం ధూరసి ధూర్వధూర్వంతం ధూర్వతయ్యోస్మాన్ ధూర్వతిరం ధూర్వయం వయం ధూర్వామః.
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ధూపమాగ్రాపయామి, సాక్షాత్ దీపం దర్శయామి. ఇప్పుడు దీపం వెలిగించి చూయించండి. ఇప్పుడు గణపతికి బెల్లము, అరటి పండ్లు నైవేద్యం సమర్పించండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం తత్రేణ పరిషించామి అమృతమస్తో అమృతోపస్తరణమసి. ఓం ప్రాణాయ స్వాహా, ఓం అపానాయ స్వాహా, ఓం వ్యానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా, ఓం పరబ్రహ్మణే స్వాహా. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, అమృత మహానైవేద్యం నివేదయామి. ఇప్పుడు వక్క, తమలపాకు, దక్షిణ ₹1 బిళ్ళ పెట్టి ఆ మహాగణపతికి సమర్పించండి. ఓం పూగీఫలైశ్చ కర్పూరైర్నాగవల్లీదలైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. తాంబూలం సమర్పయామి. ఇప్పుడు కర్పూరం వెలిగించి ఆ మహాగణపతికి హారతిని ఇవ్వండి. ఓం హిరణ్యపాత్రం మధో పూర్ణం దధాతి మధవ్యోసానీతి ఏకదా బ్రహ్మణోపహరతి ఏకదైవ యజమానాయుస్తేజో దధాతి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నీరాజనం సమర్పయామి. ఇప్పుడు హారతి చుట్టూ పుష్పముతో జలము తిప్పి నమస్కరించుకోవలెను. అందరికీ చూపించవలెను. జై భక్తవత్సల గోవింద గోవింద. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. ఇప్పుడు పుష్పాలు చేతిలో పట్టుకొని ఆ మహాగణపతికి వేసి నమస్కరించుకోవలెను. ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. శ్రీ మహాగణాధిపతయే నమః. వేదోక్త సువర్ణ దివ్య మంత్ర పుష్పాక్షతాంజలిం సమర్పయామి. నమస్కరోమి. ఇప్పుడు అక్షంతలు చేతిలో పట్టుకొని నీరు పోస్తూ వదలవలెను. ఓం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు మే. అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మకః సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. జై బోలో గణేష్ మహారాజ్ కీ జై. ఇప్పుడు మీరు దారము, తమలపాకుతో తయారు చేసుకున్న కంకణాలను కట్టుకోవలెను. కట్టుకునేవారు టెంకాయను పట్టుకోవాలి, వేరే వాళ్ళు కంకణం కట్టాలి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఇంతవరకు మనము గణపతి పూజ పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు శ్రీ వరలక్ష్మి పూజ ప్రారంభము కానున్నది. ఇప్పుడు మీరు మండపంలో తయారు చేసుకున్న కలశంలోకి శ్రీ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి అయిన శ్రీ వరలక్ష్మీదేవిని ఆవాహన చేసుకుందాము. మీరు 2 తమలపాకులు తీసుకొని కలశంను స్పర్శిస్తూ పట్టుకోండి. ఓం అస్య శ్రీ ప్రాణ ప్రతిష్టాపన మహామంత్రస్య బ్రహ్మ విష్ణు మహేశ్వర ఋషయః ఋగ్యజస్సామాథర్వణాః ఛందాంసి ప్రాణశక్తిః పరా దేవత ఆం బీజం హ్రీం శక్తిః క్రోం కీలకం శ్రీ వరలక్ష్మీదేవి ప్రాణ ప్రతిష్టాపనే వినియోగః. ఓం అసునీతే పునరస్మాసు చక్షుః పునః ప్రాణమిహనో దేహి భోగం జోపశ్యేమ సూర్యముచ్చరంతమనుమతే మృళయాన స్వస్తి. ఇప్పుడు అక్షంతలు, పుష్పాలు పట్టుకొని అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి. ఓం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం
तां त्रैलोक्य कुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्द प्रियाम्। ఓం శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః. ధ్యాయామి ध्यानं समर्पयामि। हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः। ॐ श्री वरलक्ष्मी देव्यै नमः। आवाहयामि आसनं समर्पयामि। ఇప్పుడు అమ్మవారికి అక్షతలు సమర్పించాలి. तां महावः जातवेदो लक्ष्मीमनपगामिनीं यस्यां हिरण्यं विन्देयं गामश्वं पुरुषानहम्। ॐ श्री वरलक्ष्मी देव्यै नमः। नवरत्नखचित हेमसिंहासनं समर्पयामि। ఇప్పుడు అమ్మవారికి అక్షంతలు సమర్పించాలి. अश्वपूर्वां रथमद्यां हस्तिनाद प्रबोधिनीं श्रियं देवीमुपह्वये श्रीर्मादेवी जुषताम्। ॐ श्री वरलक्ष्मी देव्यै नमः। पादयोः पाद्यं पाद्यं समर्पयामि। ఇప్పుడు అమ్మవారికి కలశంలోని జలమును సమర్పించాలి. कांसोस्मितां हिरण्यप्राकारामार्द्रां ज्वलन्तीं तृप्तां तर्पयन्तीं पद्मे स्थितां पद्मवर्णां तामिहोपह्वये श्रियम्। ॐ श्री वरलक्ष्मी देव्यै नमः। हस्तेषु अर्घ्यमर्घ्यं समर्पयामि। ఇప్పుడు అమ్మవారికి కలశంలోని జలమును సమర్పించాలి. चन्द्रां प्रभासा यशसा ज्वलन्तीं श्रियं लोके देवजुष्टामुदाराम् तां पद्मिनीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्मे नश्यतां त्वां वृणे। ॐ श्री वरलक्ष्मी देव्यै नमः। मुखे आचमनीयं समर्पयामि। ఇప్పుడు అమ్మవారికి కలశంలోని జలమును సమర్పించాలి. आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षोऽथ बिल्वः तस्य फलानि तपसानुदन्तु मायान्तरायाश्च बाह्या अलक्ष्मीः। ఇప్పుడు అమ్మవారికి పాలు, పెరుగు, నెయ్యి, తేనె, బెల్లము, పంచామృతము, పసుపు, కుంకుమ, గంధము మొదలగు పదార్థములతో అభిషేకము చేయాలి. ॐ श्री वरलक्ष्मी देव्यै नमः। स्नानम् आरभेत्। ॐ हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः। तां महावः जातवेदो लक्ष्मीमनपगामिनीं यस्यां हिरण्यं विन्देयं गामश्वं पुरुषानहम्। अश्वपूर्वां रथमध्यां हस्तिनाद प्रबोधिनीं श्रियं देवीमुपह्वये श्रीर्मादेवी जुषताम्। कांसोस्मितां हिरण्यप्राकारामार्द्रां ज्वलन्तीं तृप्तां तर्पयन्तीं पद्मे स्थितां पद्मवर्णां तामिहोपह्वये श्रियम्। चन्द्रां प्रभासा यशसा ज्वलन्तीं श्रियं लोके देवजुष्टामुदाराम् तां पद्मिनीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्मे नश्यतां त्वां वृणे। आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षोऽथ बिल्वः तस्य फलानि तपसानुदन्तु मायान्तरायाश्च बाह्या अलक्ष्मीः। उपैतु मां देव सखः कीर्तिश्च सह प्रादुर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिवृद्धिं ददातु मे। क्षुप्तिपाशामलां ज्येष्ठामलक्ष्मीर्नाशयाम्यहम्। अभूतिमसमृद्धिं च सर्वान् निर्णत मे गृहात्। गन्धद्वारान् दुराधर्षां नित्यपुष्टां करीषिणीम्। ईश्वरीगुं सर्वभूतानां तामिहोपह्वये श्रियम्। मनसः काममाकूतिं वाचः सत्यमशीमहि पशूनागुं रूपमन्नः समयि श्रीश्रयतां यशः। कर्दमेन प्रजा भूता मयि सम्भव कर्दमा
श्रियं वासय मे कुले मातरं पद्ममालिनीम् आपश्रुजन्तु स्निग्धानि चक्रीरव समे गृहे निच देवीं मातरं श्रियं वासय मे कुले आर्द्रां पुष्करिणीं पुष्टिं पिङ्गलां पद्ममालिनीं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः आर्द्रायकर्णीं यष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः तां महावः जातवेदो लक्ष्मीमनपगामिनीं यस्यां हिरण्यं प्रभूतं गावो दास्योश्वानो विन्देयं पुरुषाणहम् महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् ॐ श्रीवरलक्ष्मी देव्यै नमः स्नानं समर्पयामि स्नानानन्तरे शुद्धम् आचमनीयं समर्पयामि అభిషేకం చేసిన విగ్రహంను తుడిచి అలంకరించాలి. మీరు పత్తితో తయారు చేసిన వస్త్రమును సమర్పించాలి. उपैतु मां देव सकत्कीर्तिश्च मनिना सह प्रादुर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिवृद्धिं ददातु मे ॐ श्रीवरलक्ष्मी देव्यै नमः वस्त्रयुग्मं समर्पयामि మీరు ఇప్పుడు అక్షంతలో అమ్మవారికి సమర్పించాలి. क्षुप्तिपासामलां ज्येष्ठामलक्ष्मीर्नाशयाम्यहम् अभूतिमसमृद्धिं च सर्वान् निर्नद मे गृहात् ॐ श्रीवरलक्ष्मी देव्यै नमः यज्ञोपवीतं समर्पयामि ఇప్పుడు అమ్మవారికి గంధము కుంకుమ పెట్టండి. गन्धद्वारान्तुराधर्षां नित्यपुष्टाङ्करीषिणीम् ईश्वरीगुं सर्वभूतानां तामिहो बह्वये श्रियम् ॐ श्रीवरलक्ष्मी देव्यै नमः गन्धं समर्पयामि गन्धस्योपरि कुङ्कुमां समर्पयामि ఇప్పుడు అమ్మవారికి పుష్పమాలను సమర్పించండి. मनसक्काममाकोद्रिं वाचः सत्यमशीमहि पशूनागुं रूपमन्नस्य मयि श्रीश्रयतायशः ॐ श्रीवरलक्ष्मी देव्यै नमः पुष्पमालां समर्पयामि ఇప్పుడు అమ్మవారి నామాలు చెప్పబడతాయి. మీరు ఓం శ్రీం శ్రీ వరలక్ష్మ్యై నమః, ఓం శ్రీం శ్రీ వరలక్ష్మ్యై నమః, ఓం శ్రీం శ్రీ వరలక్ష్మ్యై నమః అంటూ కుంకుమార్చన చేయాలి. పుష్పాలు కూడా సమర్పించండి. అథాంగ పూజ. ఓం చంచలాయై నమః పాదౌ పూజయామి, ఓం చపలాయై నమః జానుని పూజయామి, ఓం పీతాంబరాయై నమః ఊరు పూజయామి, ఓం కమలవాసిన్యై నమః కటిం పూజయామి, ఓం పద్మాలయాయై నమః నాభిం పూజయామి, ఓం మదనమాత్రే నమః స్తనౌ పూజయామి, ఓం లలితాయై నమః భుజద్వయం పూజయామి, ఓం కంబుకంఠై నమః కంఠం పూజయామి, ఓం సుముఖాయై నమః ముఖం పూజయామి, ఓం శ్రియై నమః ఓష్ఠౌ పూజయామి, ఓం సువాసికాయై నమః నాసికాం పూజయామి, ఓం సునేత్రై నమః నేత్రే పూజయామి, ఓం రమాయై నమః కర్ణౌ పూజయామి, ఓం కమలాయై నమః శిరః పూజయామి, ఓం శ్రీవరలక్ష్మ్యై నమః సర్వాణ్యంగాని పూజయామి. ॐ प्रकृत्यै नमः धायै नमः ॐ सुधायै नमः ॐ धन्यायै नमः ॐ हिरण्मयायै नमः ॐ लक्ष्म्यै नमः ॐ नित्यपुष्टायै नमः ॐ विभावर्त्यै नमः ॐ आदित्यै नमः ॐ दित्यै नमः ॐ दीप्तायै नमः ॐ वसुधायै नमः ॐ वसुधारिण्यै नमः
ఓం కమలాయై నమః ఓం కాంతాయై నమః ఓం కామాక్షై నమః ఓం క్రోధ సంభవాయై నమః ఓం అనుగ్రహప్రదాయై నమః ఓం బుద్ధ్యై నమః ఓం అనఘాయై నమః ఓం హరివల్లభాయై నమః ఓం అశోకాయై నమః ఓం అమృతాయై నమః ఓం దీప్తాయై నమః ఓం లోకశోక వినాశిన్యై నమః ఓం ధర్మనిలయాయై నమః ఓం కరుణాయై నమః ఓం లోకమాత్రే నమః ఓం పద్మప్రియాయై నమః ఓం పద్మహస్తాయై నమః ఓం పద్మాక్షై నమః ఓం పద్మసుందర్యై నమః ఓం పద్యోద్భవాయై నమః ఓం పద్మముఖే నమః ఓం పద్మనాభప్రియాయై నమః ఓం రమాకాంతాయై నమః ఓం పద్మమాలాధరాయై నమః ఓం దేవ్యై నమః ఓం పద్మిన్యై నమః ఓం పద్మగంధిన్యై నమః ఓం పుణ్యగంధాయై నమః ఓం సుప్రసన్నాయై నమః ఓం ప్రసాదాభిముఖ్యై నమః ఓం ప్రభాయై నమః ఓం చంద్రవదనాయై నమః ఓం చంద్రాయై నమః ఓం చంద్రసహోదర్యై నమః ఓం చతుర్భుజాయై నమః ఓం చంద్రరూపాయై నమః ఓం ఇందిరాయై నమః ఓం ఇందుశీతలాయై నమః ఓం ఆహ్లాదజనన్యై నమః ఓం పుష్ట్యై నమః ఓం శివాయై నమః ఓం శివకర్త్యై నమః ఓం సత్యై నమః ఓం విమలాయై నమః ఓం విశ్వజనన్యై నమః ఓం తుష్ట్యై నమః ఓం దారిద్ర్యనాశిన్యై నమః ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః ఓం శాంతాయై నమః ఓం శుక్లమాల్యాంబరాయై నమః ఓం శ్రియై నమః ఓం భాస్కర్యై నమః ఓం బిల్వనిలయాయై నమః ఓం వరారోహాయై నమః ఓం యశస్విన్యై నమః ఓం వసుంధరాయై నమః ఓం ఉదారాంగాయై నమః ఓం హరిణ్యై నమః ఓం హేమమాలిన్యై నమః ఓం ధనధాన్యకర్యై నమః ఓం సిద్ధయే నమః ఓం స్త్రైణ సౌమ్యాయై నమః ఓం శుభప్రదాయై నమః ఓం నృపవేష్మగతానందాయై నమః ఓం వరలక్ష్మై నమః ఓం వసుప్రదాయై నమః ఓం శుభాయై నమః ఓం హిరణ్యప్రాకారాయై నమః ఓం సముద్రతనయాయై నమః ఓం జయాయై నమః ఓం మంగళాదేవ్యై నమః ఓం విష్ణువక్షస్థలస్థితాయై నమః ఓం విష్ణుపత్న్యై నమః ఓం ప్రసన్నాక్షై నమః ఓం నారాయణ సమాశ్రితాయై నమః ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః ఓం దేవ్యై నమః ఓం సర్వోపద్రవవారిణ్యై నమః ఓం నవదుర్గాయై నమః ఓం మహాకాళ్యై నమః ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయై నమః ఓం భువనేశ్వర్యై నమః ఓం శ్రీవరలక్ష్మీదేవ్యై నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షతాంజలిం సమర్పయామి నమస్కరోమి. ఇప్పుడు అమ్మవారికి అగరబత్తులు వెలిగించి చూయించండి. కర్దమేన ప్రజాభూత మయి సంభవ కర్దమా శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీం. ఓం శ్రీవరలక్ష్మీదేవ్యై నమః ధూపమాగ్రాపయామి. ఇప్పుడు అమ్మవారికి దీపమును చూయించాలి. ఆపశ్రుజంత స్నిగ్ధాని చిక్లీతవస మే గృహే నిచ దేవీం మాతరం శ్రియం వాసయ మే కులే. ఓం శ్రీవరలక్ష్మీదేవ్యై నమః దీపం దర్శయామి. ఇప్పుడు అమ్మవారికి మీరు తయారు చేసిన నైవేద్యాలను సమర్పించండి. ఓం భూర్భువః స్వః
तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् सत्यं तत्तेन परिषिञ्चामि अमृतमस्तु अमृतोपस्तरणमसि ॐ प्राणाय स्वाहा ॐ अपानाय स्वाहा ॐ व्यानाय स्वाहा ॐ उदानाय स्वाहा ॐ समानाय स्वाहा ॐ परब्रह्मणे स्वाहा मध्ये मध्ये पानीयं समर्पयामि हस्तो प्रक्षालयामि पादो प्रक्षालयामि अमृतमहानैवेद्యం నివేదయామి ఇప్పుడు అమ్మవారికి వక్క తమలపాకు దక్షిణ ₹1 బిళ్ళ పెట్టి సమర్పించండి. ఓం पूगीफलैश्च कर्पूरैर्नागवल्लीदलैर्युतं मुक्ताचूर्णसमायुक्तं ताम्बूलं प्रतिगृह्यताम् ॐ श्रीवरलक्ष्मीदेव्यै नमः ताम्बूलं సమర్పయామి. ఇప్పుడు అమ్మవారికి కర్పూరం వెలిగించి హారతి ఇవ్వండి. ఓం నర్య ప్రజాం మే గోపాయ అమృతత్వాయ జీవసే జాతాంజనిష్యమానాంచ అమృతే సత్యే ప్రతిష్ఠితాం అథర్వపితుం మే గోపాయ రసమన్నమిహాయుషే అదగ్ధాయోషీతతనో అవిషన్న పితం కృణో షడ్గుస్య పశూన్ మే గోపాయ ద్విపాదో ఏ చతుష్పదః अष्टाशपाश्रेहाग्नेः एचैकशफा आशुगाः सप्रथसभां मे गोपाय एच सभ्याः सभासदः तानिन्द्रियावतः कुरु सर्वमायुरुपासताम् अहे बुद्धियमन्त्रं मे गोपाय यमृषयस्त्रैविधा विदुः ऋजः सामानि यजोगुंसि साहिश्रीरमृता सताम्. ఓం శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః మంగళనీరాజనం సమర్పయామి. నీరాజనాంతే శుద్ధం ఆచమనీయం సమర్పయామి. జై భక్తవత్సల గోవింద గోవింద హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. జై జగదంబా మాతా కీ జై. ఇప్పుడు అమ్మవారికి పుష్పాలు వేసి నమస్కరించుకోవాలి. ఓం యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమా వా అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి య ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గిః ప్రచోదయాత్. వీణాపాణ్యై చ విద్మహే బ్రహ్మపత్న్యై చ ధీమహి తన్నో వాణీః ప్రచోదయాత్. ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారః కేశవం ప్రతి గచ్చతి ఈశ్వరం ప్రతి గచ్చతి జగదీశ్వరీం ప్రతి గచ్చతి పరమేశ్వరీం ప్రతి గచ్చతి. ఓం శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః వేదోక్త సువర్ణ దివ్య మంత్ర పుష్పాక్షతాంజలిం సమర్పయామి. నమస్కరోమి. ఇప్పుడు అమ్మవారికి పుష్పాలు వేసుకొని నమస్కరించుకోండి. ఇప్పుడు మీరు 9 పోగులు వేసిన దారమును తీసుకోండి. మేము మంత్రం చెప్పినప్పుడు మీరు ఒక ముడిని వేయాలి. ఇలా 9 ముడులు వేయాలి. ఓం కమలాయై నమః ప్రథమ గ్రంథిం పూజయామి. 1వ ముడి వేయాలి. ఓం రమాయై నమః ద్వితీయ గ్రంథిం పూజయామి. 2వ ముడి వేయాలి. ఓం లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి. 3వ ముడి వేయాలి. ఓం విశ్వజనన్యై నమః చతుర్థ గ్రంథిం పూజయామి. 4వ ముడి వేయాలి. ఓం మహాలక్ష్మీ నమః
పంచమ గ్రంథిం పూజయామి. 5వ ముడి వేసుకోవాలి. ఓం క్షీరాబ్ధితనయాయై నమః. షష్టమ గ్రంథిం పూజయామి. 6వ ముడి వేసుకోవాలి. ఓం విశ్వసాక్షిణ్యై నమః. సప్తమ గ్రంథిం పూజయామి. 7వ ముడి వేసుకోవాలి. ఓం చంద్రసోదర్యై నమః. అష్టమ గ్రంథం పూజయామి. 8వ ముడి వేసుకోవాలి. ఓం శ్రీ వరలక్ష్మీ నమః. నవమ గ్రంథం పూజయామి. 9వ ముడి వేసుకోవాలి. ఇప్పుడు మేము మంత్రం చెప్తాము, మీరు దాన్ని కట్టుకోండి. ఓం బృహత్సామక్షత్ర బృద్బృద్ధ వృష్ణియం త్రిష్టుభౌజశుభితముగ్రవీరం ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యమిదం వాతేన సగరేణ రక్షా రక్షాబంధన ముహూర్తస్సు ముహూర్తోస్తు. జై శ్రీవేదం. శ్రీ వరలక్ష్మి వ్రత కథా ప్రారంభము. శౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహాముని ఇలా చెప్పారు. ఓ మునులారా, స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతమును ఒక దానిని పరమశివుడు పార్వతికి చెప్పారు. లోకోపకారము కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తాను, శ్రద్ధగా వినండి. పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మ సింహాసనముపై కూర్చుని ఉండగా నారద మహర్షి ఇంద్రాది దిక్పాలకులు స్తుతి స్తోత్రములతో పరమశివుణ్ణి కీర్తిస్తున్నారు. ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి, నాథ, స్త్రీలు సర్వ సౌఖ్యములు పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతము ఒకదానిని చెప్పండి అని అడిగింది. అందుకు త్రినేత్రుడు, దేవి, నీవు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతము ఒకటి ఉన్నది. అది వరలక్ష్మీ వ్రతము. దానిని శ్రావణ మాసంలో 2వ శుక్రవారం నాడు ఆచరించాలని చెప్పాడు. అప్పుడు పార్వతీదేవి, దేవా, ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆది దేవతలు ఎవరు చేశారు? ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పండని కోరింది. అప్పుడు పరమశివుడు, కాత్యాయని, పూర్వకాలంలో మగధ దేశములో కుండినము అనే పట్టణము ఒకటి ఉండేది. ఆ పట్టణము బంగారు కుడ్యములతో రమణీయంగా ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనే ఒక సాధ్వి ఉండేది. ఆమె సుగుణవతి, వినయ విధేయతలు, భక్తి గౌరవాలు గల యోగ్యురాలు. ప్రతిరోజు ప్రాతకాలాన నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించుకుని ప్రాతకాల గృహకృత్యాలు పూర్తి చేసుకుని అత్తామామలను సేవించుకుని మితంగా సంభాషిస్తూ జీవిస్తూ ఉండేది. వరలక్ష్మి వ్రతానికి ఆదిదేవత అయిన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించింది. ఓ చారుమతి, ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు. నీవు కోరిన వరాలు, కానుకలను ఇస్తానని చెప్పి అంతర్ధానమైంది. చారుమతి సంతోషించి, హే జనని, నీ కృపా కటాక్షములు కలిగిన వారు ధన్యులు. వారు సంపన్నులుగా, విద్వాంసులుగా మన్ననలు పొందుతారు. ఓ పావని, నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనము నాకు కలిగింది అని పరిపరి విధాల శ్రీ వరలక్ష్మీదేవిని స్తుతించింది. అంతలోనే చారుమతి మేలుకొని అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు, అత్తామామలకు తెలియజేసింది. వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోమని చెప్పారు. ఊరిలోని ముత్తైదువలు చారుమతి కలను గురించి విని వారు కూడా పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసము ఎదురు చూడసాగారు. శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలస్నానము చేసి పట్టు వస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు. చారుమతి తన గృహంలో మండపము ఏర్పాటు చేసి ఆ మండపంపై బియ్యము పోసి పంచపల్లవాలైన రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలైన ఆకులతో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రంబకే దేవి నారాయణి నమోస్తుతే అంటూ ఆహ్వానించి ప్రతిష్ఠించింది. అమ్మవారిని షోడశోపచారాలతో పూజించారు. భక్ష్య భోజ్యాలను నివేదించారు. 9 పోగుల కంకణాన్ని చేతికి కట్టుకున్నారు. ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే కాలి గజ్జలు
ఘల్లు ఘల్లున మ్రోగాయి. రెండవ ప్రదక్షిణ చేయగానే చేతులకు నవరత్న ఖచ్చిత కంకణాలు ధగధగ మెరవసాగాయి. మూడవ ప్రదక్షిణ చేయగా అందరూ సర్వాభరణ భూషితులయ్యారు. వారు చేసిన వరలక్ష్మి వ్రతము ఫలితంగా చారుమతి గృహంతో పాటు ఆ పట్టణంలో ఇతర స్త్రీల ఇల్లు కూడా ధన కనక వస్తువాహనాలతో నిండిపోయాయి. ఆయా స్త్రీల ఇళ్ల నుండి గజ తురగ రథవాహనములతో వచ్చి వారిని ఇళ్లకు తీసుకువెళ్లారు. వారంతా మార్గమధ్యంలో చారుమతిని ఎంతగానో పొగుడుతూ ఆమెకు శ్రీ వరలక్ష్మీదేవి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె శ్రీ వరలక్ష్మి వ్రతంతో మనల్ని కూడా భాగ్యవంతులను చేసిందని ప్రశంసించారు. వారంతా ప్రతి సంవత్సరము శ్రీ వరలక్ష్మి వ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరి సంపదలతో కలిగి సుఖ జీవనంతో గడిపి ముక్తిని పొందారు. మునులారా, శివుడు పార్వతికి ఉపదేశించిన ఈ వరలక్ష్మి వ్రత విధానాన్ని సవివరంగా మీకు వివరించాను. ఈ కథ విన్నను, ఈ వ్రతము చేసినను, ఈ వ్రతము చేసినప్పుడు చూసినా కూడా సకల సౌభాగ్యాలు సిరి సంపదలు ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయని సూత మహాముని సౌనకాది మహర్షులకు చెప్పారు. ఈ కథ విని అక్షంతలు శిరస్సుపై వేసుకోవాలి. ఆ తరువాత ముత్తైదువులకు తాంబూలాలు పసుపు బొట్టు ఇవ్వాలి. అందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చి పూజ చేసిన వారు కూడా తీర్థప్రసాదాలు తీసుకోవాలి. అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని తినాలి. రాత్రి ఉపవాసం ఉండాలి. భక్తితో వేడుకుంటే వరాలందించే తల్లి శ్రీ వరలక్ష్మీదేవి. ఈ వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్ఠలు, నియమాలు, మడులు, ఆచారాలు అవసరం లేదు. నిశ్చలమైన భక్తి, ఏకాగ్ర చిత్తము ఉంటే చాలు. శ్రీ వరలక్ష్మి వ్రతము ఎంతో మంగళకరమైంది. ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృప కలిగి సకల శుభాలు కలుగుతాయి. సంపదలంటే కేవలం ధనం మాత్రమే కాదు. ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉన్నాయి. వర అంటే శ్రేష్టమైనది అని అర్థం కూడా ఉంది. జై శ్రీవేదం. ఇప్పుడు కథ పూర్తి అయింది కాబట్టి అమ్మవారికి ఒక హారతి ఇవ్వండి. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. జై జగదంబా మాతా కీ జై. ఇంతవరకు మనము సంకల్పము, కలశ పూజ, గణపతి పూజ, వరలక్ష్మి అమ్మవారికి పూజ, హారతి, మంత్రపుష్పము, కథ చెప్పుకున్నాము. ఇప్పుడు మీరు ముత్తైదువులకు వాయినాలు ఇచ్చుకొని తీర్థప్రసాదాలు పుచ్చుకోండి. ఇప్పుడు మీరు చేతిలో అక్షంతలు తీసుకొని నీరు పోస్తూ వదలవలెను. ఓం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరి యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు మే. అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజయా భగవతి సర్వాత్మకః సుప్రీతా సుప్రసన్నా వరదా భవతు. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయ సమర్పయామి. ఉత్తర పూజ మీరు రేపు చేసుకుంటారా, సాయంత్రం చేసుకుంటారా, ఇప్పుడే చేస్తారా మీ ఇష్టము. ఇప్పుడు ఉత్తర పూజకు సంకల్పము. ఓం పూర్వోక్త సంకల్ప ప్రకారేణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ. మీ గోత్రము, మీ పేర్లు ఒకసారి మనసులో తలుచుకోండి. అముక గోత్రోద్భవస్య అముక నామధేయస్య ధర్మపత్ని సమేతస్య సహ కుటుంబ సమేతస్య. పూజానంతరం ఉత్తర పూజామహం కరిష్యే వయం కరిష్యామహే. అక్షంతలు దేవ. ఇప్పుడు పూజా కార్యక్రమము పూర్తిగా సమాప్తమైంది. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.